పాత్రం దీపత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాన్ నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజైక్మరుక్మ వ్యామోహతస్తరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆజ్యస్సన కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణ పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కులికేశ చంద్రజలదిం గోవింద పూరాదిపౌ భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదాంత సారామృత పూరమగ్ర్యం ఆదాయ వర్షంతి మహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామన సూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందష్ట జీవ జీవాతవే నమః. సృత్యద్సారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమనే ప్రపద్యే చరణాంబుజం సంసారాన్నవ సమ్మగ్నజంతు సంతార పౌతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య రామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సశిష్యం గుడైవర్లుమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంసదయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం నిర్వాహితం శ్రీ షట్కోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழிதினாள் என்னும் தன் குருகூர் என்னும் மறைவினியவன் கருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தானடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சை தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பேணும் இனத்தாரை எல்லாதில் எங்கே தனத்தாலும் ஏதும் உரைவிலே நந்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமனுதன் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரம் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்தை தத்தாய் ராமானுசர் மிக்க விரை நிலையும் மையாமையர் நிலையும் தக்க நெறியும் தழையாகி தப்பியலும் ஒழ்வினையும் வாழ்வினையும் போதும் குறுகை அருகோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం నమ్మాళ్ళవారిలో అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో సామవేద సారము ఛాందోగ్య ఉపనిషత్ సమానమండి ఈ తిరువాయిమొഴి. అంటే మనం నిత్యము కూడా ఆ ఉపనిషత్తులను చదువుతున్నాము అన్నమాట.
అవన్నీ మనం నేర్చుకోలేం కాబట్టి ఆళ్వార్లు ప్రసాదించినటువంటి ఈ తిరువాయుమణిని చదివితే సామవేదాన్ని, సామవేద సారాన్ని, చాందోగ్య ఉపనిషత్తుని, వీటన్నిటినీ కూడా మనం నేర్చుకుని చదువుకున్నంత ఫలం మనకి తెలియట్లేదు. మన చేతిలో ఒక డైమండ్ ఉందనుకోండి, అది ఎంత విలువైందో మనకి తెలియదు. ఆ డైమండ్ ని ఓహో అమ్మో ఇది ₹1,00,00,000 ఇది 2 కోట్లండి, ఇది 3 కోట్లండి అని ఆ విలువ ఉన్న వాళ్ళు చెప్తుంటే అయ్య బాబాయ్ ఇంత గొప్పది నా దగ్గర ఉందా అన్నట్లుగా తిరువాయుమొഴി అనేటువంటి ఈ అనర్ఘ రత్నం యొక్క విలువని మనం ఎంత అదృష్టవంతులమో. ప్రతిరోజు హాయిగా వేణుల విందుగా ఎంత చక్కగా చదువుతున్నారండి. ఒకళ్ళ కంటే ఒకళ్ళు చాలా ఆనందంగా ఉంటుంది ఆ చదివే విధానం చూస్తూ ఉంటే. దాన్ని చదువుకోగలుగుతున్నాం. అందులో మనం 6లో 4లో 5 పాసురాలు పూర్తి చేసేసుకున్నాం. 5వ పాసురం కూడా పూర్తయిపోయింది కదండి. ఇవాళ 6వ పాసురంలో ప్రవేశిస్తున్నాం. విశేషం ఏంటంటే ఈ దశకం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చేష్టితములు, గుణ చేష్టితములు, అల్లరి పనులు. ఇంతవరకు మనం ఎన్నో చెప్పుకున్నాం ఈ 5 పాసురాల్లో కూడా. ఇవాళ 6వ పాసురంలో ప్రవేశిద్దాం. 6వ పాసురం. இகல் கொள் புள்ளை பிளந்ததும் இமில் ஏறுகள் செத்ததுவும் உயர்கள் சோலை குறுக்கு ஒசித்ததும் உட்பட மற்றும் பல அகல்கொள் வையம் வளர்ந்த மாயன் என்னப்பன் தன் மாயங்களே பகல் இரா பரவ பெற்றேன் எனக்கு என்ன மனப்பறிப்பே. பகல் இரா பரவ பெற்றேன் எனக்கு என்ன మనపరిపే. రాత్రిం పగళ్ళు ధ్యానం అంటే కనులు తెరిచిన నీవాయే, నే కనులు మూసిన నీవాయే అనేది కృష్ణుడిని ఊహించుకోవడంలో అంత ఆనందాన్ని ఇస్తోంది అని చెప్తున్నారు. దీనికి ప్రతిపదార్థాన్ని చూడండి. ఇగల్గొల్ పుళ్ళై. ఇగల్గొల్ మామూలుగా పుళ్ళై అంటే పక్షి. ఒక రాక్షసుడు బకాసుర రూపంలో వచ్చాడు. బకాసుర వృత్తాంతాన్ని చెప్తున్నారు ఇందులో. ఆ వచ్చినవాడు పక్షిలాగా కాదు, ఏం భావాన్ని నింపుకు వచ్చాడు? ఇగల్గొల్ యుద్ధం చెయ్యాలి అనేటువంటి భావంతో వచ్చాడు. మింగేద్దాము, అందరూ రాక్షసులందరూ కృష్ణ పరమాత్మకి ఎలా హాని చెయ్యాలా అని వచ్చిన వారే కదండి. ఆ అవతారం అంతా కూడా ఈయన ఒక పక్షి రూపంలో వచ్చాడు. వచ్చి పిళ్ళందరూ ఆయన్ని మింగబోతే, నోటికి అడ్డం పడిపోతే ఆ 2 ముక్కు పుటాలు పట్టుకుని పందుం పుల్లని చీల్చినట్లుగా చీల్చి వేశాడు. పిళందదు చీల్చినది. బకాసురుని తురుంపువాని అని మనకి ఆండాళ్ తల్లి 13వ పాసురంలో చెప్తుందండి. పలుకాకి రావణాసురుని వాళ్ళిద్దరిని చంపావని అన్నట్లుగా బకాసుర సంహారం అన్నమాట ఒకటి. రెండవది ఈమిల్. ఈమిల్ అంటే ఎద్దుకు ఉండే మూపురం అండి. ఎద్దుకు మూపురం ఉంటుంది కదా. ఏరగల్ అలాంటివి 7 వృషభాలని సెత్తదువు చంపినది. ఆ నీలాదేవిని వివాహం చేసుకోవాలి అని అంటే ఈ 7 వృషభాలని ఎవరు వశం చేసుకోగలుగుతారో వారికే మా అమ్మాయిని ఇస్తానన్నాడు కుంభుడు. ఆ నీలాదేవి మీద ఉండేటువంటి ప్రేమలో ఈ 7 వృషభాలు ఈయనకి పెద్ద లెక్కగా కనిపించలేదు. చాలా ఈజీగా వాటిని నశింపచేశాడు అనేటువంటిది 7 వృషభాలని జయించిన వాడు అన్న కథ. శతదం చంపినది. ఒకటేమో బకాసురుణ్ణి చంపిన వృత్తాంతం ఈ పాసురంలో. రెండవదేమో నీలాదేవి కోసం 7 వృషభాలని చంపిన వృత్తాంతం. ఉయర్కల్ సోకై కురుందు వసిత్తదుం. మూడోది భాగవతంలో వస్తుందండి. ఒక చెట్టు రూపంలో వచ్చేటండి, గురువింద చెట్టు రూపంలో వచ్చేటండి. ఎంత అందంగా ఉందోట ఆ చెట్టు. ఆ అందం చూసేటప్పటికి తప్పనిసరిగా దాని దగ్గరికి వచ్చేస్తాడు కృష్ణుడు. మీద పడిపోవచ్చు అనే దురాలోచనతోటి
మంచి శాఖోపశాఖలతోటి ఒక బండి గురువింజ వృక్షం, బండి గురువింజ అంటారు దాన్ని. కురుందు వృక్షాలు అంటే బండి గురువింజ వృక్షాలు అన్నమాట. ఆ వృక్షంలా వచ్చేటప్పటికి చూశాడు కృష్ణుడు. ఓహో, ఇలా వచ్చావా, చరంగా వచ్చినా అచరంగా వచ్చినా నాకు తెలీదా అనుకున్నాడు. వెళ్ళాడు, ఆ వృక్షాన్ని కూలదోశాడు, ఆ రాక్షస సంహారము చేశాడు. ఓ శక్తదు విరిచి పాడేశాడు. ఇందాక ఏమో శక్తదువు చంపేశాడు, ఇప్పుడు ఓ శక్తదు విరిచి పాడేశాడు. మొక్కలు చేసేటప్పటికి ఆ రాక్షసుడు కాళ్ళలో వైపు చేతిలో వైపు భయంకరంగా చచ్చిపోయాడు. ఉప్పడ మత్తం, ఇలా ఊరికే కొన్ని చెప్పామయ్యా, ఇవి మొదలుగా ఇంకా పలాగల్గొల్. బాబోయ్, ఎన్ని చేశావో ఎన్ని చేశావో ఎన్ని చేశావో. మయ్యం అళందమాయన్, ఇన్ని చేసిన భూమిని కొలిచిన వాడా అని పిలుస్తారండి. అదేమిటండి, ఈ చేసినవన్నీ కృష్ణుడు కదా. కృష్ణుడు గురించి వర్ణిస్తూ మధ్యలో వయ్యం అళంద పిరాన్ అంటారేంటండి అంటే, మనం చెప్పుకున్నాం తిరుప్పావైలు, ఈ కృష్ణుడికి వామనుడికి తేడా లేదు. ఇద్దరు కూడా అదితి కశ్యపుల యొక్క సంతానమే. ఇద్దరు అందగాళ్లే. అసలు ఆ అందం చూసేటప్పటికే పడిపోయాడు అక్కడ బలిచక్రవర్తి. ఇక్కడ కృష్ణుడిని చూడగానే లోకమంతా పారవస్యం చెందింది. కాబట్టి కృష్ణుడన్నా వామనుడన్నా ఒక్కటే అన్నట్లుగా ఆ పదాన్ని ఇక్కడ చక్కగా వాడారు అంటారు వ్యాఖ్యానంలో. వయ్యమళంద పిరాన్ అన్నమాట. భూమిని కొలిచినటువంటి మాయన్, ఆశ్చర్యకరుడైన ఎన్నప్పంతన్. ఎవరనుకుంటున్నారండి గొప్ప పనులు చేసిన వాళ్ళు? మా స్వామి అండి, మా కృష్ణుడండి, మా వామనుడండి. ఆ చెప్పుకోవడంలో ఒక ఆనందం అన్నమాట. మనం స్వామికి చెందిన వాళ్ళము అని ఆనందంగా చెప్పుకోవడం. మాయంగల్, నువ్వు చేసే మాయలన్నిటినీ పగల్ ఇరా, పగల్ అంటే పగటి సమయం, ఇరా అంటే రాత్రి సమయం. ఇరాపగల్ అని మనకి చాలా సార్లు తమిళంలో ఈ సేవా కాలాల్లో వస్తుంది. ఇరాపగల్ అంటే రాత్రింబవళ్ళు అని అర్థం. సర్వకాల సర్వావస్థల్లోనూ నిన్నే తలుచుకుంటున్నాము అని చెప్పడం అనమాట. పరవా పెత్తేన్, స్తుతించేటువంటి అవకాశం పొందాను. పరవ అంటే స్తుతించడం, స్తుతించేటువంటి దివ్య అవకాశాన్ని నేను పొందాను. ఎనక్ ఎన్న మనపరిప్పు, ఇంకా నాకు మనస్సులో దుఃఖం ఎందుకు ఉంటుంది? ఏది ఒకసారి తలుచుకుందాము అని అంటే నీ వైభవం తప్ప నాకు లౌకికమైన విషయాలేమి గుర్తు రావట్లేదు. నమ్మాళ్ళవాళ్ళు ఎంత అదృష్టవంతులో చూడండి. మనకి ఎన్ని గుర్తొస్తాయండి, ఆయన తప్ప మిగిలినవన్నీ గుర్తొస్తాయి. మనకి నమ్మాళ్ళవార్లకి ఈ లోకపు చింతన లేదు, పెరుమాళ్ళు తప్ప ఏవి గుర్తురావు అని చెప్పడం అన్నమాట. ఎలాగా? ఈడు వ్యాఖ్యానం 145వ పేజీ చివరికి ఉంది చూడండి. ఈడు 6ఆం పాటు కృష్ణనుడయ్య ప్రతికూల నిరసన పరంపరయ్యే అనుభవిక్క పెత్తయనకు ஒரு மனம் దుఃఖం ఎల్లై ఎంగిరారు. ఆ పెరుమాళ్ళ యొక్క ప్రతికూల నిరసన పరంపర, భలే పదం వాడేశారు, ఒక్క వాక్యంతో అయిపోయింది. ప్రతికూలుగా వచ్చి బాధ పెట్టే వాళ్ళ యొక్క క్రమం అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఎందుకని ఇలా అన్నారు? ముందు బకాసురుడు వచ్చాడు, తర్వాత ఆ 7 వాటిని చంపాల్సి వచ్చింది, తర్వాత ఉన్నతంగా శాఖానుశాఖలతో ఉండే బండి గురింజ వృక్షాన్ని విరవాల్సి వచ్చింది. అబ్బో, ఇలా ఎన్నో 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 అండాని కోసమని తోత్తుగయ్యండ్రిక్ ఇగల్ పుళ్ళై పిళందదం ఇగల్ యుద్ధం. ఇగల్ అంటే యుద్ధం అండి. యుద్ధం చేయడానికి వచ్చాడు ఆ బకాసురుడు. ఎలాగైనా కృష్ణుడిని తుదముట్టించాలి అని వచ్చిన రాక్షసుడు. వీడు కూడా కంసుడు చేత ప్రేరితుడు. బకాసురుడు, అఘాసురుడు, పూతన, వీళ్ళ ముగ్గురు సిబ్లింగ్స్ అనమాట. అంటే ఒకే తల్లి కడుపున పుట్టిన రాక్షసులు అన్నమాట ముగ్గురు కూడా.
నువ్వు కాకపోతే నేను, నేను కాకపోతే నువ్వు, ఎవరో ఒకళ్ళు కృష్ణుడిని అంతమొందించాలని వచ్చి ముగ్గురు కూడా ఆయన చేతిలో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. అందువల్ల కేవలం పుల్మాత్రమాయి వందు తోద్దుగై ఎండ్రెక్కే, కేవలం ఏదో ఒక పక్షిలా వచ్చి కనపడడం కాకుండా యుద్ధోన్ముఖమాయికొండు ఎదిరిట్ట పుళ్ళై నరిసెత్తదు, యుద్ధం చేయాలి, ఎప్పుడు వస్తాడు నా దగ్గరికి, ఎప్పుడు వస్తాడు, ఈ ముక్కుతోటి పట్టెయ్యాలి, మింగెయ్యాలి, చంపెయ్యాలి అనే భావం కలిగినటువంటి బకాసురుణ్ణి నెరసిత్తదు, చీల్చి పాడేశాడు పందుం పుల్లలాగా అని నిన్న మనం చెప్పుకున్నాం. పూర్వం పందుం పుల్లలు పలుతోమ పుల్లలు, పందుం పుల్ల అంటే అదేంటి, వేప పుల్లలు గాని జామ పుల్లలు గాని విరిచి వాటితోటి చాలా ఆరోగ్యకరమైనటువంటివని పళ్ళు తోముకునేవారు. దానికి వేరే మళ్ళీ టంగ్ క్లీనర్ సక్కర్లేదు, తోమేసుకున్న తర్వాత దాన్నే మధ్యకి చీల్చేసి టంగ్ క్లీనర్ గా వాడేసుకోవడము అన్నమాట. అలా చీల్చి పడేశాడండి, 2 ముక్కలు చేసి పాడేశాడు. అసురావేశతోడే వరచ్చేదేయం, రాక్షసావేశంతో వచ్చినటువంటి వాడు. నెక్స్ట్ పేజ్. బాధిక్క వరిగిరదు ఎండ్రు, ఏమైనా సరే బాధ పెట్టాలి అని వచ్చినటువంటి వెండ్రు. పిరరంజాద పడివు కొండు వందపడి, ఎవరు ఊహించనటువంటి రూపంలో పక్షిగా వస్తే ఎవరైనా రాక్షసులు అనుకుంటారండి, ఏదో పక్షి కాబోలు అనుకుంటారు. అందుకని పిరర్ అంజాద వడివు కొండు, ఇతరులకు తెలియని రూపాన్ని, పక్షి రూపాన్ని పొంది వచ్చినటువంటి వాడు. పళ్ళత్తిల్ మేయం పరవై విరుక్కొండు వందదు, అంటే గుంటల్లో పురుగుల్ని వాటిని పెట్టేటువంటి పక్షి వేషంలో వచ్చాడు, అంత సహజంగా వచ్చాడు అని అర్థం. ఇమి లేరుగళ్ సెత్తదు సెత్తదు కపుత్తైవుడైతాన వృషభంగళై చెత్తదు. ఇంకా పెద్ద పెద్ద మూపురాలు కలిగినటువంటి 7 వృషభాలని చంపడం అనేటువంటిది, మూపురాలతో భయంకరంగా ఒక ఎద్దునే ఎదుర్కోలేము, అలాంటిది 7 ఎద్దుల్ని ఒక్కసారి చంపి పాడేశాడు. ఉయర్గళ్ సోలై కురుందు సిత్తదు, ఇంకా బండి గురువింద చెట్టుగా వచ్చాడన్నామే, ఒక్కత్తై కూడా ఇత్తాయి. అది ఎలా వచ్చింట, చాలా ఆకర్షకంగా ఉంటే అందరూ నా దగ్గరికి వస్తారని అంతమైన చెట్టుగా వచ్చి ఉంటాండి. సోలైసేదు నిన్న కురుందై మురిత్తదం, అలాగా ఆకర్షణీయంగా ఉంటే దగ్గరకు వస్తాడనే బండి గురువింద వృక్షంగా అసురుడొకడు రూపు దాలిస్తే, సరే దాన్ని కూడా, దాని పని కూడా పట్టేద్దామని మురిత్తదం చంపి పాడేశాడు. ఆ చెట్టుని కూడా కొమ్మలు విరిచేసి శాఖలన్నీ మొత్తంకి నాశనం చేసి పాడేశాడు. ముగ్ధరాయిరుప్పార్కు ఆకర్షకమాయిరుక్కుం ఎన్ను తడెత్తై నిన్నదు, కంటివాడు కదా, చెట్టు చూసి ముగ్ధుడు కదా, ఆహా ఎంత బాగుంది ఈ చెట్టు, నా దగ్గరికి పరిగెట్టుకొస్తాడు అని దాని ఈయన ఇత్తై మురిత్తుకారు ఎంగొల్వోం ఎన్నో పొడి పడెత్తాన్. ఓహో ఇది ఇలా వచ్చిందా, అయితే దీన్ని కూడా చంపేస్తే సరిపోతుంది కదా అని అనుకుని పొడి పడెత్తి పొడం చేసి పాడేశాడు. ముక్కలు ముక్కలు చేసి పాడేశాడు ఆ చెట్టు. ఉట్పడ మొత్తం పల ఇప్పుడయ్యలే మొత్తం ఉండాన ప్రతికూల నిరసనங்களிల్ అనేకం. మీరే ఏమండి నేను చెప్పమంటారండి, ఇలాగ ప్రతికూలుగా వచ్చినటువంటి రాక్షసులు అనేకులు అనేకులు అనేకులు. అగల్గొల్వయ్యం ఇచ్చాది పరప్పయుడైతాన భూమి అడంగలం అనాయాసేన వళరంద ఆశ్చర్యభూతనాన ఉపకారకనుడయ్య ఆశ్చర్య చేషితంగళయ్యే. ఏమండి భూమిని అంతటిని కొలిచాడు, కొలిచేటప్పుడు అనాయాసేన కష్టపడ్డాడండి, అసలు ఏమీ కష్టపడలేదు. ఆశ్చర్యభూతనాన ఉపకారకనుడయ్యా, చూస్తుంటే ఏటో ఏదో అవలీలుగా ఆ పని అలా జరిగిపోతుంది, ఈయన పెరిగిపోతున్నాడు అన్నట్టే ఉంది తప్ప, అయ్య బాబా ఇంత అవుతున్నాడు, ఇలా కొలుస్తున్నాడు, ఎంత శ్రమ పడ్డాడు అనే మాటే లేదు. అనాయాసంగా లోకాలు కొలిచి పాడేశాడు. ஆச்சரியச்சேஷிதங்களையே பகல் இராப்பரன பெத்தேன் நாட்டார் அபிமித விஷயங்களை புஜிக்கை குப்பகல் ఇరా என்று కూరిట్ట కాలం నిరండం బాగా చెప్పారు. లోకులకి మనకి ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు మనం కాలాన్ని 2గా విభజించుకున్నాం. ఇది పగలు, ఇది రాత్రి అని. ఈ పగలి కార్యం ధన సంపాదన,
ఆహార సంపాదన, దాన్ని తినడం, దానికి ఉపయోగిస్తాం. ఇరాయన్ను కూరిట రాత్రి విషయ భోగాలకి, తామసమైన నిద్రకి, మిగిలిన వాటికి ఉపయోగిస్తాను. ఈ రెండు నిర్విషయత్తులే అనుభవికప్పెత్త ఎనక్కు. నా అదృష్టం ఏమిటో అంటే నమ్మాళ్ళవారు అంటున్నారు, నా అదృష్టం అంటే ఏమిటో రాత్రి లేదు, పగలు లేదు, సర్వకాల సర్వావస్థల్లో ఒழிவில் కాలం ఎల్లాం, ఎక్కడ గ్యాప్ లేకుండా నీ కైంకర్యం చేసుకోవడమే నాకు అనుభవంలోకి వచ్చింది. అనుభవికప్పెత్త ఎనకు இரவு பகல் புறம்பே விஷயங்களை అనుభవిప్పారుడయ్యా. మనో దుఃఖం ఉండో, ఇది రాత్రిని ఇది పగలని కాలాన్ని విభజించుకునే వాళ్ళు పొందే దుఃఖం నాకుండదు కదా. ఎందుకంటే నాకు అది పగలో తెలీదు, రాత్రో తెలీదు. అన్ని కాలాల్లోనూ పెరుమాళ్ళనే నమ్ముకొని ఆయన ధ్యానంలోనే ఉన్నాను. ఇంకా నాకు దుఃఖం ఎలా వస్తుందండి? పరువు అంటే దుఃఖం, పరివు దుఃఖం. అది తేరినాలు అవర్ధத்தை కాట కడువదు అంటే రాత్రింబవళ్ళనే విషయాలు అనుభవించే వాళ్ళకి దుఃఖం కలుగుతుంది, కానీ నాకు దుఃఖం కలిగేటువంటి అవకాశమే లేదు. సర్వకాల సర్వావస్థలలో పెరుమాళ్ళనే ధ్యానిస్తున్నాను అంటున్నారు 6వ పాసురంలో. ఇగల్కొள் புள்ளை பிளந்ததும் வன் இமிலேறுகள் செத்ததும் 2 உயர்கள் சோலை குறுந்து வசித்ததும் 3 உள்பழமத்தும் பல இலாக எண்ணம் பகல் கொள்வையம் மழந்த மாயன் எண்ணப்பன் தன் மாயங்களே பகல் இரா பரவ பெற்றேன் எனக்கு ఎన్న మనపరిపే. కాబట్టి నాకు దుఃఖం లేదు. 7వ పాసనం. మనపరిపోడు அழுக்குமானிடு சாதியில் தான் பிறந்து தனக்கு வேண்டூறு கொண்டு தான் தன சீற்றத்தினை முடிக்கும் புனத்துழாய் முடிமாலை மார்பன் எண்ணப்பன் தன் மாயங்களே நினைக்கும் நெஞ்சுடையேன் எனக்கு இனியான் நிகர் నీలిలతే. ఎంత ఎంత నమ్మకమైనటువంటి అహంకారము. మామూలుగా అహంకారము అంటే చాలా పొగరు వల్ల మాట్లాడే మాటలు. ఇక్కడ అహంకారము అంటే ఆత్మవిశ్వాసం. నాకెవరు సాటున్నారు? ఎందువల్ల? నిత్యము భగవంతుణ్ణే ధ్యానిస్తున్నాను కాబట్టి. అప్పుడు దాన్ని పొగరనరు. భగవంతుని యందే లగ్నమైన మనస్సు కలిగిన వారు అని అన్నమాట. ఈ ప్రతికూలరు అంటే ఈ రాక్షసులందరూ ఆశ్రితులని బాధిస్తుంటే చూడలేక వాళ్ళని నాశనం చేశాడు తన అవతారాల్లో. అలాంటి చేష్టితాలన్నీ నేను తలుచుకుంటున్నాను. ప్రతిపదార్థం చూడండి. మనప్పరిపోడు, మనప్పు అరిపోడు. తన వాళ్ళు, తనకు ఆత్మీయులు, తన భక్తులు కష్టాలు పడుతున్నారు. అసుక్కు మానిడ సాతియల్ తాన్ వేండు. అయ్యో, వీళ్ళని రక్షించాలంటే నేను ఇక్కడ కూర్చుని కాదు, నేను కూడా వెళ్ళి అది హేయమైన జన్మే అవచ్చు, అయినా సరే ఆ మానవ జన్మలోనే నేను వెళ్తాను. ఊరుకొండు అప్రాకృత విగ్రహాన్ని స్వీకరించి, మనదేమో ప్రాకృతం పాంచభౌతికమైనటువంటి దేహం, ఆయనదేమో ఉపనిషన్మయమైనటువంటి దేహం. అందుకని అప్రాకృత విగ్రహన్ అని ఆయనకు పేరు. అలాంటి రూపాన్ని తీసుకుని పిరందు అవతరించి మన కోసం మనం నూతిలో పడిపోతే తల్లి నూతిలోకి దూకేసినట్టు తాను కూడా ఈ సంసారంలోకి, ఎంత విశేషం అండి, గర్భవాసం అనుభవించి మనలాగా, అంటే 8 నెలలు ఆ తల్లి యొక్క బొజ్జలో ఉండి అవతరించినటువంటి వాడు. తన కోపాన్ని ముడిక్కుని తీర్చుకొనిన వాడు. కోపం తీర్చుకున్నాడు. ఏమిటి కోపం? నా భక్తుల్ని బాధిస్తారా మీరు అని ఆ రాక్షసుల మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికే అవతారం వచ్చింది. పునం తుళాయిమాలై, అందమైనటువంటి తులసిమాలని ముడి మార్వన్, ముడి కిరీటంలో పెట్టుకుంటాడు. ఇది విశేషం. తులసిని 3 స్థానాల్లో పెట్టుకుంటాడు. ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. పాదాల మీద పెట్టుకుంటాడు, గుండెల మీద వేసుకుంటాడు, ముడి తలకి చుట్టూ కిరీటం చుట్టూ కూడా
పెట్టుకుంటాడు. ఎవరండి? ఎన్నప్పన్, నా తండ్రి. ఎవరనుకుంటున్నారు ఇంత గొప్ప ఆయన? ఆ ఆత్మీయత చూడండి. ఎలాగైనా సరే మా వాళ్ళు, మేము అన్న ప్రకటన ఎంత ఆనందం ఇస్తుందో. ఎన్నప్పన్ మా ఎంగళ్ళనైకుం, ఆయన ఆశ్చర్య రూపమైనటువంటి ఆ చేష్టితాలన్నిటినీ కూడా తలుచుకుంటూ నెంజుడయ్యే, ఈ మనసు నా దగ్గర లేదండి, కృష్ణుడు చేసే మాయలలోకి వెళ్ళిపోయింది. ఇని ఎనక్కు నీళ్ళెత్తు నిగర్రార్, ఇంకా నాకు ఎవరు విశాలమైన భూమిలో ఒప్పు సమానులు, ఇంకా నాకెవరండి సమానులు అని అంటున్నారు. ఇందులో ఏ జాంపాటు 147వ పేజీ అండి. వ్యాఖ్యానం. ప్రతికూల ఆశ్రితరై నలియా, శత్రువులు తన ఆశ్రితుల్ని బాధ పెడుతూ ఉంటే నలియం அது பொறுக்க மாட்டாமை தானினை భరించలేక அவதரித்து அவர்களை அழிச்செய்யும் చేషితంగళై నినైకుం నెంజుడయ్య ఎనక్కు భూమిயில் నిగరిల్లై ఎన్கிறார். అలాంటి వాళ్ళని నశింప చేసినటువంటి ఆశ్చర్య చేష్టలు కలిగినటువంటి స్వామిని నా మనస్సులో పెట్టుకున్నానే, నాకు భూమిயில் నిగరిల్లై, ఈ భూమి మీద ఎవ్వరూ కూడా సమానులు లేరు. అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ పెరుమాళ్ళని నేను ధ్యానిస్తున్నాను అనే సత్యాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. మన పరిపోరాజుక్కుం మా నిడసాతీత్తాన్ పిరందు నాటారాయ్ అజుక్కు ఉడంబం కజుక్కుం. లోకమంతా మనందరిది మురికి శరీరం అండి, చెప్పక్కర్లేదు. ఒక్కసారి శుభ్రం చెయ్యకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో ఈ శరీరం. అందుకని అజుక్కు ఉడంబు, మురికి శరీరం అందు ఉడంబు కలిక్కుం తాన్ కెళీర అజుక్కు మా నిడసాతీలే వందు పిరందాన్. అలాంటి దాంట్లో తాను ఈ మనుష్య జన్మలోకి వచ్చి అవతరించాడండి. ఏమండి, శక్తి లేనివాడా? అక్కడే కూర్చుని ఈ రాక్షసులు పోగాక అంటే పోడా? కాదు, మన దగ్గరికి రావాలి, మనలో ఒకటిగా కలవాలి, దివ్య చేష్టలను చూపించాలి. అది చూసి నమ్మాళ్ళు వారు వంటి వారు పారవస్యం చెందాలి. అవన్నీ తలుచుకొని మనందరం ఆనంద భరితులం కావాలి అంటే అవతారాలు ఉండాలి కదండి. కాబట్టి అవతారంగా వచ్చాడు. ప్రజై కిణత్తులే నిజందాలెక్కవరం. చిన్న పిల్లలు గనక పొరపాటున కిణత్తిల్ నోటిలో పడిపోతే తాయి నెంజ నొందు వందెడం ఎరుక్కుమా పోలే, తల్లి వెంటనే దూకేసి రక్షించినట్లుగా. ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అయ్యో, మన దగ్గర తాడుందా, లాగడానికి ఏమన్నా ఉందా, ఎత్తడానికి ఏమన్నా ఉందా, వాడిని పట్టుకోవడానికి ఏమన్నా ఏమీ చూసుకోదు. అయ్యో నువ్వు పడ్డావా అని ఢామ్మని ఆవిడ కూడా దూకేస్తుంది. ఆ త్వర ఎలా ఉందో తల్లి త్వర, అలాగా వచ్చినటువంటి అమ్మయ్య వీళ్ళని కాపాడుకున్నాను, ఇవత్తుకు తవపెత్తిలో అమ్మయ్య వీళ్ళని రక్షించేటువంటి అదృష్టాన్ని నేను పొందాను. ఎన్నం తిరువళ్ళెత్తిల్ తడరత్తయోడే వందు పిరక్కై. అంత ఆత్రంగా వస్తాటండి. మనం దొరికితే చాలు పట్టుకుని అమ్మయ్య వీడు దొరికాడు, వీడిని ఉద్ధరించగలిగాను అని తల్లిలాగా ఆనందం పొందుతాడటండి స్వామి. తాన్ పిరందు హేయ ప్రత్యనేకనాన తాన్ అప్రాకృత దివ్య సంస్థానతోడే గర్భవాసం పన్నికొండు అవతరిత్. అఖిల హేయ ప్రత్యనేకుడు అని పేరు. హేయం అంటే చెడు అండి, ప్రత్యనేకం అంటే దానికి విరోధం, ఆపోజిట్. హేయ ప్రత్యనేకము అంటే చెడుకి వ్యతిరేకము. అంటే ఏమిటి? కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు. అలాంటి స్వామి అప్రాకృత సంస్థానతోడే తన దివ్య మంగళ అప్రాకృతమైనటువంటి దివ్య మంగళ రూపముతోటే, దివ్య మంగళ రూపం కాకపోతే ఏంటండి, ఎలా వచ్చాడు? తమద్భుతం బాలకం అంబుజాక్షణం చతుర్భుజం, అది కదండి భాగవతం చెప్తుంది. అసలు మెరిసిపోతున్నాడు. కటిక చీకటి అయినటువంటి ఆ గదిలో తళతళ మెరిసిపోతున్నటువంటి స్వామి శంఖచక్ర గదాధరుడై ఉన్నాడు. 4 చేతులతో పుట్టాడు. అద్భుత బాలుడు అని దేవకి నివ్వెరపోయింది. మరి నీ కోరిక నీ కడుపున కొడుకుగా పుట్టాలన్నావు కదా, ఇదిగో పుట్టాను చూడు అంటే, నాయన ఉపసంహర సర్వాత్మని అని వసుదేవుడు వాళ్ళు ప్రార్థిస్తే అప్పుడు 2 భుజాల లౌకిక బాలుడు అయ్యాడు.
గర్భవాసం పండికొండ అవతరిత్తు. ఇన్ని నెలలు ఎందుకండి తను ఉండడం? సంకల్పంతో టక్కుమంటే సినిమాల్లో చూసినట్లుగా అలా కనపడొచ్చు కదా, వచ్చేచ్చు కదా. అలా రాలేదు, గర్భవాసాన్ని అనుభవించి వచ్చాడు. பிறக்கைக்கு கர்மம் கர்மம் பண்ணி வைத்த வரும் கூட அருவருக்கும் జన్మத்திலே కిడీర్ అకర్మవశనాన తాను పిరందదు. కర్మం చేసుకున్న వాళ్ళని కూడా పుట్టాలి అంటే ఇలాంటి జన్మ వద్దు అరంగమా నగరుడానే తండ్రి శ్రీరంగనాథ ఆదలిల్ పెరివి వెంటేన్, నాకు ఈ జన్మ వద్దు తండ్రి అని ప్రార్థించేటువంటి ఈ మనుష్య జన్మలోకి వచ్చి పుట్టి ఇది గాడి కారుణ్యమిరే. ఎందుకు వచ్చాడండి? దయా సముద్రుడు కాబట్టి వచ్చాడు. ఎందుకని? పర దుఃఖ అసహిష్ణుడు, ఇతరుల దుఃఖాన్ని చూడలేనటువంటి మహనీయుడు కాబట్టి మన కోసం వచ్చి తానిక్కడికి దుక్కువాడి మూలము కారుణ్యమరే తనకు వేండురుక్కొండు అప్రాకృత దివ్య సంస్థానத்தை உடைய నాయకొండు. ఎలా వచ్చాడండి తను? అప్రాకృతమైనటువంటి దివ్య మంగళ స్వరూపముతోటి వచ్చినటువంటి ఆశ్రితుల కోసమని సర్వేశ్వరత్వాన్ని అక్కడ ఉండేవాడు ఆ స్థానాన్ని వదిలిపెట్టి తనకిష్టమైన రూపాన్ని ధరించి ఇక్కడికి వచ్చాడు. అప్పటి పిరందాలు ఒరపడి పట్టిరుక్కప్పెత్తోమే. అలాంటి వాడిని, అంత కష్టం పడి వచ్చిన వాడిని, అంత దయా స్వరూపుణ్ణి, అంత కారుణ్య స్వరూపుణ్ణి మనం వదిలిపెట్టుకుంటామండి? ఎంత అద్భుతం అండి ఈ లోకంలోకి వచ్చిన వాడు. ద్విభుజోవా చతుర్భుజోవా ఎన్నంబడి రేటపడి. ఎలా పుట్టాడండి? 2 చేతులతోనా 4 చేతులతోనా? పుట్టేటప్పుడు 4 చేతులతో పుట్టాడండి. అన్ని ఎప్పుడు ఎలా కవస్తే అలాగే మారిపోతాడు. నాయన కంసుడు చూస్తాడు, రా వద్దురా జాగ్రత్త అంటే 2 చేతులు చేసుకోమని ప్రార్థిస్తే 2 ద్విభుజోవా చతుర్భుజోవా అని ఇలాంటి రూపాన్ని చతుర్భుజనాన అవన్ ద్విభుజనానాగ ఇక్కడియేదన్నా కింద అరుంబదంలో ఇస్తారు. సంసారத்தினுடைய கொடுமை என்கிறார். వీళ్ళ కోసమని వీళ్ళు ఏది ప్రార్థిస్తే అలా వచ్చేటువంటి స్వామి ఈశ్వరత్తై కழிய விட்ட பின்பிரே இவனுக்கு கிடங்கிடம் கொண்டத்தது இவை தான் ஆசிரிதமாகத்தாரையாலே தனக்கு அபிமதமாயிருக்கும் ఈశ్వరత్వత్తై కై కழிయ విట్ట పిన్బిరే. అంటే ఇక్కడ 4 చేతుల వాడిగా వచ్చి ఈశ్వరత్వాన్ని చూపించి 2 చేతుల వాడిగా వచ్చి ఆశ్రిత సౌలభ్యాన్ని చూపించి కழிయ విట్ట దాన్ని వదిలిపెట్టేశాడు. అప్రాకృతమైనటువంటి ఈశ్వరత్వాన్ని అక్కడ పెట్టుకుని ఆ లక్షణాలను తనతో తెచ్చుకొని ఇక్కడ ద్విభుజుడిగా ఉండి ఇవైతాను ఆశ్రిత అర్థమాగయ్యాలే. ఎందుకోసం అండి? తన భక్తుల యొక్క కోరిక తీర్చడం కోసమని అభిమతమా ఎరుక్కుం ఐచ్ఛం ఎన్నుమాం. ఇది చాలా ముఖ్యమైనది. ఐచ్ఛం అంటే తన ఇచ్ఛాపూర్వకంగా వచ్చాడు, కోరి వచ్చాడు. అంటే రావడానికి 2 కారణాలు చెప్పినట్లు ఇక్కడ వ్యాఖ్యానంలో. ఒకటి భక్తుల యొక్క కోరిక, రెండవది తనకి కూడా ఇష్టం వచ్చి వీళ్ళని రక్షించాలి అని. కాబట్టి తాను సంకల్పిస్తేనే రాగలడు అనేటువంటి విషయాన్ని కూడా అదే కింద చెప్తారనమాట. అవిడత్తనం తన్నిత్యానురూపమాన అభిమత విగ్రహత్తై పరిగ్రహత్తది ఎన్నురయ్యిలే శబ్దార్థం. అవి ఏమన్నాడండి వసుదేవుడు? ఉపసంహార సర్వాత్మం రూపమేత చతుర్భుజ. నాయన 4 భుజాలు దాచేసుకో తక్కువ దాచేసుకున్నాడు. సరదాగా చెప్తారండి. రాముడు పెద్ద అయ్యాక తండ్రి మాట విన్నాడు గాని కృష్ణుడు పుడుతూనే వాళ్ళ నాన్న మాట వినేసి 4 భుజాల వాడు 2 భుజాల వాడిగా అయిపోయాడు అని చమత్కరిస్తూ ఉంటారు వ్యాఖ్యానాల్లో అన్నమాట. అలాగా తాను తన సీతత్తినై ముడిக்கும் 148వ పేజీ అండి. ఆశ్రిత విరోధి పోక్కినానా ఇరుక్కై என்றுக்கே தன் சினந்தீர்ந்தானா இருக்கை మాతావానవள். అది ఆశ్రిత విరోధులని పోగొట్టి తన కోపం తీర్చుకుంటాడు. ఎలాగా అంటే ఒక తల్లి ఉంటుంది చూడండి, మాతావానవள் తల్లి ఉందనుకోండి,
நலிந்தவர் பிரஜையை நலிந்தவரைகளைத்தான் నలిందు తన్ సినంతీరు మా పోలే. పిల్లల్ని ఎవడో ఆకలి టపటపా కొడుతూ ఉంటాడు. వచ్చేటప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది వాళ్ళమ్మ. పిల్లాడిని తన వెనక్కి తోసేసుకుంటుంది, అవతల వాడిని పట్టుకుంటుంది. ఏమిటిరా కొడుతున్నావు, ఏం చేశాడు రాని, కొట్టకపోయినా కొట్టినంత పని చేసి అవతల వాడిని శిక్షించినట్లుగా, కోపాన్ని తీర్చుకోవడానికి అన్నట్లుగా ఆయన ఏం చేశాడు, కోపస్య వశమే యువాన్ ఒక అందమైనటువంటి శ్లోకం చెప్పారు. రాముడికి కోపం రాలేదు గాని హనుమ తనని ఎత్తుకొని రావణుడితో యుద్ధం చేసే సమయంలో వాడు వేసినటువంటి బాణాలతో హనుమ శరీరము రక్తసిక్తమై ఆర్ద్ర పుష్పాలు పూసినట్లుగా ఉంటే అది చూసేటప్పటికి కోపాన్ని తెచ్చుకున్నాడు. కోపంతో మునిగిపోయాడు. అంత కోపం వచ్చింది రామచంద్రుడికి. అప్పుడు ఏం చేశాడు, అతన్ని రక్షించడం కోసం తాను బాణాలు వేయాలి అని అనుకున్నాడు అని రామాయణంలో చెప్పినట్లుగా అలా కోపాన్ని తెచ్చుకుని శత్రు బాణాలకు శరీరం నలిగింది హనుమది అని చెప్పి కోపానికి లొంగిపోయాడు అని. అంటే ఆశ్రితులు బాధపడుతుంటే పెరుమాళ్ళు చూడలేరు అనడానికి రామాయణంలో ఆ ఘట్టాన్ని చెప్తారు. అలాగే ఇక్కడ పునఃతుజాయ్ ముడిమాలై మార్బన్, ఇంకా పవిత్రమైనటువంటి అందమైన తులసి మాలికలని ముడి కిరీటం పైన పెట్టుకుంటాడు. మార్బన్ వక్షస్థలం పైన పెట్టుకుంటాడు. అసలు విరోధిగళైపోకి తిరుమంజనం పన్ని ఒప్పిత్. ఇది సరదాగా రాశారండి నమ్మిళ్ళయ్య గారు. ఇగో వచ్చిన రాక్షసులందరినీ చంపేశాను, మయ్య పని అయిపోయింది, ఇప్పుడు చక్కగా స్నానం చేద్దాం అనుకున్నట్టండి. మన వాడు చూడండి, ఏదైనా ఒక పెద్ద పని చేసేసినప్పుడు అమ్మయ్య అయిపోయింది, చాలా ఇదిగా ఉంది, ఒక్కసారి స్నానం చేసేసి వస్తా అని స్నానం చేస్తారు చూడండి. అలాగట తిరుమంజనం పండి ఒప్పిద్దు చక్కగా స్నానం చేసేసి అందంగా వచ్చి తులసి మాలికలను తీసుకుని ముడిమి కట్టుకుని మెడలో వేసుకుని, ఆహా డెకరేషన్ అనమాట. అంతే, అంత ఫ్రీగా ఉన్నానో చూడండి అన్నట్లుగా. తిరుమేనియం స్పర్శత్తాలే తన్నిలత్తిలేనన్నా పోలే సెవ్విపెత్తిరిక్కిరత్తిరిత్తుజాయ్ మాలయ్యే తిరుముడియలం తిరుమార్విలం ముడయ్యవాన్. ఆ తులసి పరిమళం వస్తుంటేనే పరవశించిపోతున్నాడు. ఓహో ఏది నువ్వు ఇక్కడ వచ్చావు. మన వాళ్ళు చూడండి స్నానం అయిపోయి వచ్చాక ఇంత పౌడర్లు రాసుకుంటారు. బయటికి వెళ్ళే వాళ్ళు అంటే రకరకాల స్ప్రేయర్స్ అవన్నీ ఉంటాయి, వాటన్నిటినీ ఉపయోగించేస్తారు. అంటే తాను నడుస్తుంటే తన సుగంధ పరిమళాలు చుట్టూ వాళ్ళని ఆనంద భరితుల్ని చేయాలి అని ఒక కోరిక. రెండోది తనకి మనస్సుకి తానికి ఆనందంగా ఉండాలి అని ఒక కోరిక. అలాగే తులసి పరిమళాలు వచ్చేస్తుంది. రా రా అని చెప్పి దాన్ని తీసుకుని ముడికి మెడలోను వేసుకున్నటువంటి వాడు. ఆ ఒప్పనయ్యాలే సన్నయ్యది కొండాన్. ఆ అందంతో చాలా ఆ విభూషితుడు అనమాట, సౌందర్య జితుడుగా నన్ను చేశాడు. నమ్మాళ్ళ వారు చూస్తున్నారు, ఈయనకైతే అన్ని ఎదురకుండా అయిపోయినట్లే, ఆ బకాసురుణ్ణి చంపేసినట్లే, ఈయన ఎదురకుండానే ఆ 7 వృషభాలని చేసేసినట్లే. అయ్యో అలసటగా ఉన్నావా, తిరుమంజనం చేసుకుంటావా? తిరుమంజనం చేసుకొచ్చేసాడు స్వామి. స్వామి ఇదిగో తులసి మాలలు అవి ఇక్కడ ఉన్నాయి, పెట్టేసుకుంటున్నా ఆయన ఇవన్నీ ఆయన చూసేస్తున్నట్లే. నమ్మాళ్ళవార్లకి కృష్ణుడు డెకరేషన్ అంతా తాను చూసేస్తున్నట్లే అన్నమాట. అందువల్లట ఆ ఒప్పన ఎన్న ఎഴുതിക്കൊണ്ട నా మనస్సు దోచుకున్నటువంటి స్వామి అండి. ఎంత అందంగా ఉన్నాడండి. ఆ చక్కగా తిరుమంజనం చేసుకుని వచ్చి తులసి మాలలతోటి వాటితోటి ఎంత బాగున్నాడండి అని తన్మాయంగళే నినైకుం నెంజుడయ్యేన్. ఆయన యొక్క మాయలను తలచుకునే నా మనస్సు నిండిపోతోంది. కారణం బంధమోక్షయో వైన పోదువాగ ఎండ్రికే మనయేవ మనుష్యానం కారణం బంధమోక్షయో. మనస్సే మనం తలుచుకుంటే మనదనుకుంటే మన యాక్షన్ ఒకలా ఉంటుంది. మనం చూసి రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, అయ్యో పాపం ఎవరో పడిపోయారండి, వెళ్ళిపోతాం మన దారిని. మనం పడ్డాం, మన వాళ్ళు పడ్డారనుకోండి, అమ్మో నాయనో ఇంతకంటే ఏమన్నా ఉందా. ఏమిటి కారణం? మనస్సు. మన అనేటప్పటికి వచ్చే బాధ వేరు, ఎవరో అనేటప్పటికి వచ్చేటప్పటికి సంబంధ రాహిత్యము అంటారు, ఏమీ లేకుండా పోవడం అనమాట. అలా కాకుండా என்று பொதுவாக என்றைக்கு அவனுடைய ஆச்சரிய சேஷிதங்களையே அனுசந்திக்கும்
నంజయుడయ్యే. నా మనస్సుకి రెండోది లేదండి, ఒక్కటే ఉంది. ఏమిటి? పెరుమాళ్ళ యొక్క పాదాలని ధ్యానించడమే, పెరుమాళ్ళ యొక్క గుణాలని ధ్యానించడమే, పెరుమాళ్ళ యొక్క రూపాన్ని గురించి ఆలోచించడమే. పెరుమాళ్ళ యొక్క ఆలోచనే నా మనస్సుకి పని, రెండవది లేదు. எனக்கு நிகர் நிகர நீடிடத்தே பூமி பரப்புடைத்து ఎనక్కు ఒప్పారుండో. ఎక్కడైనా మొత్తం ఈ లోకంలో ఎవరైనా నాతో సమానులైనటువంటి వాళ్ళు ఉన్నారా? పరమపదత్తై ఒందాగ నినైక్కిరిలారే. పరమపదం సంగతి లెక్కలేదు, అక్కడ తీసిపాడండి. ఈ భూలోకంలో ఎవరైనా నాలాంటి వాళ్ళు, నా అంత అదృష్టవంతులు అంటే ఈ సంసారంలోనే ఉండి ఇంత అదృష్టం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? తమ్మై పోలే కవి పాడి అడమై శైవారిల్లామయ్యాలే. ఎంత అదృష్టం పొందానండి! ఈ లోకంలో ఉంటూ ఈ పెరుమాళ మీద కవిత్వం చెప్తూ ఆయన యందు మనస్సు నిలిపి అదృష్టవంతుడనైన నాతో సమానులున్నారా ఈ లోకంలో? ఇలా ఎవరైనా దివ్య ప్రబంధాన్ని చెప్పారా? ఇలా ఎవరైనా ఆనందానుభవాన్ని పొందారా? కాబట్టి ఇలా కవిత్వం చెప్తూ దాస్యం చేసేవారు, అడిమైసై వారిల్లామయ్యాలే. దాస్యం చేసేవాళ్ళు కూడా నాలాగా ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. సంసారతే ఇరిందు కవిపాడి అడిమైసై ఎప్పెత్త ఎనక్కు. మరి నేను సంసారంలోనే ఉన్నాను. చక్కగా పెరుమాళ్ళ గురించి ఎన్ని పాసురాలో చెప్పాను. ఈ పెరుమాళ్ళకే నా జీవితాన్ని అంకితం చేశాను. ఆ పెరుమాళ్ళ ధ్యానంలోనే నా జీవితాన్ని గడుపుతున్నాను. కాబట్టి భూమిயில் ఓర్ ఎదిరుండో ఎంగిరార్. ఈ భూమి మీద నాకు సమానులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది వ్యాఖ్యానంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అహనా లాంటి వాళ్ళేరు, నా అంత గొప్ప వాళ్ళేరు. అహంకారం కాదండి. నాలా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఎంత భాగ్యవంతుణ్ణి అన్న ఆనంద ప్రకటన 7. మనపరిపోడు அழுக்கு மானிடசாதியில் தான் பிறந்து தனக்கு வேண்டுவுரு கொண்டு தான் தன் சீற்றத்தினை முடிக்கும் உனத்துழாய் முடிமாலை மார்பன் என் அப்பன் தன் மாயங்களே நினைக்கும் நெஞ்சுடையேன் எனக்கு இனி யாரு నిగర్ నీ నిలతే. చిన్న చిన్న పదాలు నేర్చుకోవచ్చండి. ఏమని? ఎనక్కు ఇని యారు నిగర్, ఎనక్కు ఇని యారు నిగర్. నాకెవరు సాటి, నాకెవరు సాటి ఉన్నారు, సరదాగా అనుకోవచ్చు అనమాట. అలా అంటే నేను పెద్దల్ని అడిగి, అబ్బా మీకు ఇంత తమిళ్ ఎలా వచ్చిందండి అంటే, భగవద్ విషయం చదువుకున్నాం కదమ్మా అనే సమాధానం నాకు రోజు గుర్తొస్తుంది. ఏమో మేము చదువుకుంటున్నాం కానీ ఒక్క ముక్క ఇంత మొక్క కూడా రావట్లేదు. ఎందువల్ల? దాని మీద దృష్టి పెట్టి అదే జీవితంగా నమ్మాళ్ళలాగా బతికితే ఆ పదాలన్నీ పట్టేస్తాయి. ఏదో చదివేసుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం అంటే ఒక్క మొక్క కూడా రాదు అన్నమాట. 8వ పాసురం. நீ நிலத்தொடு வான்வியப்பா நிறை பெரும் போர்கள் செய்து வானம் 1000 தோள் துணைத்ததும் உட்பட மற்றும் பல மாணியாய் நிலம் கொண்ட மாயன் என்னப்பன் தன் மாயங்களே காணும் நெஞ்சு உடையேன் எனக்கு இனி என்ன கலக்கம் உண்டே, எனக்கு இனி என்ன கலக்கம் ఉండే, ఇంకా నాకు ఏదైనా దుఃఖము ఉంటుందా? ఈ పాసురంలో బాణాసురుడి యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నారండి. చాలా సార్లు వచ్చింది మనకి బాణాసుర వృత్తాంతం. బాణాసురుడికి శివుడు అంటే చాలా ఇష్టం అండి. మనకి విరామానుజ నృత్తందాదిలో కూడా పాసురం కార్తిగయ్యాను కరుమగయ్యాను అనేటువంటి పాసురం వస్తుంది చూడండి. అందులో మోడి, వెప్పు, కనగం, మూర్తి ఇంతమంది సపరివారంగా వచ్చేశారు, అదే బాణాసురుడికి సాయంగా వచ్చారు అని చెప్పుకుంటాం మనం. విరామానుజ నృత్తందాదిలో చక్కటి పాసురం. అలాగా ఇక్కడ రుద్రుడు అంటే ఇష్టం. అందువల్ల రుద్రుడు నాట్యం చేస్తుంటే అద్భుతంగా మృదంగం వాయించేశాడు బాణాసురుడు. వాయించేసేటప్పటికి ఆనందపడిపోయి, మనం మామూలుగానే నాట్యం చేసే హృదయం తాళం తోడైందనుకోండి, ఇంకా ఎగిరే గంతులు, లయాన్వితాలు అద్భుతంగా ఉంటాయి. అందువల్ల పరమశివుడికి ఆనందం కలిగి 2 చేతులతో ఇంత ఆనందం కలిగించావు కాబట్టి నీకు 1000 చేతులు ఇస్తున్నా తీసుకొని, ఇటు 500 ఇటు 500 చేతుంటాడు. అయ్య బాబాయ్, ఎలా మోసాడో ఏమో తెలియదు మనకి, ఏం లాభాలు పొందాడో మనకి తెలియదు, కానీ అన్ని చేతులు ఇచ్చేశాడు రుద్రుడు అన్నమాట.
అలాంటి ఆ ఆ బాణాసురుడు, ఆయనకు ఒక కూతురుంది ఉష. ఇటువైపు ఏమో శ్రీకృష్ణుడికి ఆ ప్రద్యుమ్నుడు అనేటువంటి కొడుకు, అనిరుద్ధుడు అనేటువంటి మనవడు ఉన్నారు. ఈ అనిరుద్ధుడిని, ఈ బాణాసురుడి కూతురికి ఒక ఫ్రెండ్ ఉంది, చిత్రలేఖ అని. ఈ అమ్మాయికి ఒక శక్తి ఉందండి. ఏంటంటే తాను ఎక్కడున్నా ఇతరులకు కనిపించదు, తనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన విద్య వచ్చు. తన చెలికెత్తే ఒకనాడు కలలో ఒక అబ్బాయిని చూసింది ఉష. అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడో అని ప్రేమలో పడింది. ఎవరమ్మా అని అన్ని ఫోటోలు, రాజకుమారుల ఫోటోలు అన్ని చూపించింది ఈ అమ్మాయి తీసుకొచ్చి. ఇతడే అని చెప్పి అనిరుద్ధుణ్ణి చూపించింది ఉష. ఓహో, ఇతన్ని తేవాలా అని చెప్పి ఆ పట్టణానికి వెళ్ళి నిద్రపోతున్న అనిరుద్ధుణ్ణి చేతిలో పెట్టుకుని వచ్చేసి ఉషాదేవి దగ్గర దింపేసింది ఆ చిత్రలేఖ అనే ఫ్రెండ్. సరే, వాళ్ళిద్దరూ ఆనందంగా గడుపుతున్నారు. ఈ విషయం బాణాసురుడికి తెలిసి అనిరుద్ధుడిని బంధించాడు. అక్కడ కృష్ణుడికి తెలిసింది. ఏమయ్యాడు మనవడు అంటే, అదిగో బాణాసురుడు బంధించాడు అని. వెంటనే గరుత్మంతుడిని అధిరోహించి బాణాసురుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. చాలా అందమైనటువంటి యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో ఆ బాణాసురుడి యొక్క చేతులు నరకడం మొదలు పెట్టాడు కృష్ణుడు. అప్పుడు ఆ మనవాడి పెళ్ళాము ఉష మా నాన్నగారిని చంపేకండి ప్రార్థించింది. మామూలు మనిషిలా ఉండనివ్వండి అని ప్రార్థిస్తే, ఎప్పుడు ఉండే 2 చేతులు ఉంచి మిగిలిన చేతులన్నీ పటపట పటపట తోటని నరికినట్టు నరికారంటారు ఆళ్వారి. తోట అవును మరి, 500 భుజాలు, అరటి చెట్లు 500 ఉన్నాయనుకోండి, నరుక్కుంటూ ఒకటి 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 ఆ చక్రాయుధాన్ని పట్టుకుని అలాగా 500 చేతులు అంటే అటు ఒకటి ఇటు ఒకటి మాత్రం నిలబడేలాగా. 1000 చేతుల్లో ఇటు 500 అంటే 499 వచ్చేవాడికి తక్కువనాడు ఒక చెయ్యి మిగిలింది. అటు అలాగే ఆ 2 చేతులు మిగిలినటువంటి బాణాసురుడు. ఆ కథని ఇక్కడ మనకి గుర్తుకు చేస్తున్నారనమాట. అలాంటి ఆ బాణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలా చేశాడో యుద్ధము ఈ వాటి పాసరంలో చెప్తున్నారు. 8వ పాటు 149వ పేజీ. బాణ విజయ ప్రముఖనాన కృష్ణచే శితంగళయ్యాను సందిక్కుం. బాణాసురుడి మీద విజయము సాధించిన శ్రీకృష్ణుని యొక్క చేష్టితాలు తలచుకొని నంజై ఉడయ్యా. మనసు, అసలు మనసు ఉందా, ఇది కరిగిపోయిందా అని వెతుక్కోవలసి వస్తుంది. అంత ఆర్ద్రమైపోయింది మనస్సు. ఎనకొవరు కలక్కమిళ్ళై ఎంగిరారు, నాకు ఎవరు కూడా సాటి లేరు. నెగరిల్లై అంటే సాటి లేరు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అర్థము అన్నమాట. అలాగే ఇందులో ఎనకొవరు కలక్కం ఇల్లై అంటే కలత అనేటువంటిది ఉండదు. కలక్కం అంటే కలత అనేటువంటిది ఉండదు. నాకు ఇంకా దుఃఖం లేదండి అని అర్థం. నీ నిలత్తొడువాయప్పన్ భూమిயில் உள்ளாரோடு స్వర్గத்தில் உள்ளாரோடு వాసియర విస్మయపడ. ఆ బాణాసురుడితో యుద్ధం చేస్తుంటేనండి భూమి మీద ఉన్న వాళ్ళు, ఆకాశంలో ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారట. మనుషులకు ఆశ్చర్యం సరే, ఆకాశంలో దేవతాకోటి కూడా అయ్యబోయి ఇదేమి యుద్ధం ఇలా చేస్తున్నారు అనేలాగా కండత్తుకెల్లాం ఆశ్చర్యపడం. చూసే వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగేలాగా, కంటికి కనపడిన దానికల్లా ఆశ్చర్యం మనుషులకి. మనకన్నీ ఆశ్చర్యాలే. మనుష్యరోడక్క మనకు అలా ఆశ్చర్యం కలగచ్చు. ஒன்றுக்கும் விகிருத்தராகாதே தந்தாமை போரப்புல எண்ணினைத்திருக்கும் దేవరుകളും విస్మయపడుంబడి. ఏం చేసినా ఏ మాత్రము కూడా చెలించని మనసు కలిగినటువంటి దేవతలకి కూడా, దేనికి పొంగు కుంగు లేనటువంటి, ఆశ్చర్యం లేనటువంటి దేవతలకి కూడా ఆశ్చర్యం కలిగేలాంటి యుద్ధం. కుంభిడివారోడు కుంభిడికొళ్ళువారోడు, నమస్కరించేవారు తిరస్కరించేవాళ్ళు వాసియరా తేడా లేకుండా అరుంబడియాగా వాళ్ళందరికీ కూడా, అటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యము కలిగేలాగా భగవంతుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఆ చేష్ట చేస్తూ ఉంటాయి. బాబోయ్, ఇది ఎక్కడరా ఇలా జరుగుతోంది ఏమిటిరా అని లోకం ప్రాణం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపడేలాగా వియప్ప ఎన్నో మేలే కిడక్కయ్యాలే. ఒక్కసారి
ఆశ్చర్యపడేలాగా. ఎంత ఆశ్చర్యం! అందరికీ ఆశ్చర్యమే. మనకి ఎక్కువ ఆశ్చర్యం, మనుషులకు ప్రతిదీ ఆశ్చర్యం. దేవతలకు అంత ఆశ్చర్యం ఉండదు. కానీ వాళ్ళు కూడా అలాగా నిలబడిపోయి ఏమైపోయింది, నిర్ఘాంతపోయి, ఏమిటి చంపేయడం, ఏమిటి భుజాలు నరకడం అని అలా చూసేలాగా. మంచాక్రోశంతి పోలే ఇరిక్కిరదు. మంచాహా క్రోశంతి, మంచాల మీద మంచాలు ఏడుస్తున్నాయి అనే మాటకి లక్షణార్థము అని చాలా సార్లు చెప్పుకున్నాం. మంచాలు ఏడుస్తున్నాయంటే మంచాల మీద కూర్చున్న వాళ్ళు పడుకున్న వాళ్ళు ఏడుస్తున్నారని దీన్ని లక్షణార్థము అని అంటారు. అలాగనమాట. నిరై పెరుమార్గల్ సేదు, నిరై పెరుంబోర్గల్ సేదు కురైవత్త మహాయుద్ధత్తై పణ్ణి. ఎలాంటి యుద్ధం చేశాడండి? భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేసినటువంటి వాడు. అదావదు ఈశ్వరాభిమానిగళాను రుద్రాదిగళం కెట్టోడుంబడియాన పోరై చేయదు. అప్పుడప్పుడు ఈ రుద్రాదులకు కూడా మేము గొప్పవాళ్ళమేమో అనేటువంటి ఒక భావం వచ్చి, నేనున్నాలే నీకేం పర్వాలేదని బాణాసురుడికి పాపం ఎంత లొంగిపోయాడండి. పరమశివుడు బోళాశంకరుడు కదండి. నీ ఇంటి దగ్గర నేను కాపలా కాస్తాలే, నీకు యుద్ధం వస్తే నేను మా వాళ్ళందరినీ సైనికులందరినీ తీసుకొచ్చి నీ తరఫున యుద్ధం చేస్తాలే అన్నంతలాగా ఉండేటువంటి ఈశ్వరాభిమాన రుద్రాదిగళం కెట్టోడుంబడియాన పోరైచ్చేదు. చెప్పలేనంత, అసలు ఊహించలేనంత ఆశ్చర్యపోయేలా రుద్రుడికి కూడా ఆశ్చర్యం వేసిపోయింది. బహు పరికర పూర్ణమాన మహాయుద్ధంగళై పణ్ణి, అద్భుతమైనటువంటి యుద్ధాలు చేసి వాణన్న ఆయుధంతోళ్ తుణెత్తదు. బాణాసురుడి యొక్క 1000 భుజాలని నరికినటువంటి ప్రకారము వగాద విషయంగళై వగుత్త విషయంగళై అని ఒక మాట. వగుత్త అంటే ప్రాప్త విషయాలు, వగాద విషయాలు అంటే అప్రాప్త విషయాలు. అలువరిద్ద తోள்గళై కజిత్తపడి, అసలు ఎలా వచ్చాయో ఆ భుజాలు అలాగే పోయాయి. ఆ రుద్రుడు గారు ఇచ్చారు, ఈయన గారు తీసి పాడేశారు. ఇవన్ కరబాదై ఆర్తమాట్టామల్ కన్నార్ కాలిలెల్లాన్గు నిన్రు తిరియాన్ ఎన్న కరత్తై కజిత్తు విట్టాన్. ఆయన ఎలా చేసేసాడు అంటే, ఇంద్రియాలని భగవంతుడికే ఉపయోగించాలి అని ఇస్తారు పెరుమాళ్ళు. అంటే విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. కానీ వాటిని మనం లౌకికాలకు వాడితే ఓహో అక్కర్లేను నీకు ఇచ్చాను రా అని మళ్ళీ వెనక్కి తీసేసుకున్నాడు అన్నట్లుగా అనమాట. వాణనిత్యాది కైకజేపై రుద్రనయాశ్రయితాన్ వన్కర బాధయ్యాత్తామయ్యను అత్తై పడై కడైతో విట్టాన్. ఎలాంటి ఇది ఆ రుద్రుడికి కూడా అప్పుడు తెలిసొచ్చింది పెరుమాళ్ళ యొక్క గొప్పతనము అని. ఏమని అన్నాడంటే ఆయన కూడా అక్కడ, కృష్ణ కృష్ణ మహాబాహో జానే త్వం పురుషోత్తమ. నాయనా నిన్ను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా గుర్తించాను తండ్రి అని వచ్చి కాళ్ళ మీద పడ్డ పరమశివుడి యొక్క వృత్తాంతాన్ని తలుచుకొని వాణన్నిచ్చారి వాణన్ దేవతాంతరభజనై పన్నుగయ్యిరే அவனுக்கு இங்கன் கைப்பையை பாடவந்தது என் நாட்டார் కైవందపడి చేయదాను. ఇక్కడ ఒక సంప్రదాయ విషయాన్ని చెప్పారు. దేవతాంతర పూజ చేయడం వల్ల అతనికి ఆ స్థితి వచ్చింది. శ్రీమన్నారాయణనే నమ్ముకోవాలి అనేటువంటి విషయం కూడా ఇక్కడ ఈ చరిత్రలో మనకి తెలుస్తోంది. ఈశ్వరాయ ఎన్నిరే దేహ సంపత్తి అయి కొడుక్కదు ఈశ్వరాయ నివేదితం. మనం ఎందుకండి ఈ దేహాన్ని ఇచ్చాడు దేవుడు? పెరుమాళ్ళ కోసం ఉపయోగించాలి అని. నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్ 150. ఈశ్వరన్ కైవందపడి సయ్యాదవర్ కడై కై మేలే దండిక్కై ప్రాప్తమిరే. ఆయన చెప్పినట్టు చేసి ఆయనకు ఉపయోగించకపోతే ఆయన తీసేసుకుంటాడు అంతే. సర్వేశ్వరన్ తన్నై ఆశ్రయిక్కై కాగా ఇవనోడే కై సైదిరే అడిగిలే వెట్టదు. సర్వేశ్వరుడు తనకి దానిని ఉపయోగించుకోవాలి అని తనని ఆశ్రయించిన వాటిని ఆయన వారికి ఉపయోగపడతాడు తప్ప అవి పక్క మార్గాల్లోకి పోతూ ఉంటే వాటిని మళ్ళీ ఈ మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. అత్తయ్య మరి తిలనం ఇవన్ అరక్కై వింజనాన్ని దండిత్తు విట్టాన్. ఇచ్చినటువంటి వాణ్ణి నాకు ఉపయోగించాలి అని తెలియని వాణ్ణి దండిస్తాడు. దేవతాంతరత్తయ్య ఆశ్రయిత్తు కైలే ఫలం పెత్తు విట్టాన్.
ఆ ఇతర దేవతలను ఆశ్రయిస్తే ఉన్న ఫలం పెద్ద విట్టాం కళ్ళారా చూశారు బాణాసురుడి యొక్క విషయంలో. భగవత్ సమాశ్రయణం పండుగైకు కై మొదలిల్లామై విట్టానండ్రే. భగవంతుడి యొక్క ఆశ్రమం పొందడానికి అది ఆ పద్ధతి తెలియకపోతే ఇదే కదా జరుగుతుంది. అంటే ఏమిటండి, మనం శ్రీమన్నారాయణనే నమ్ముకోవాలి. ఔట్పడ కాదు, రుద్రனை ஆசிரயித்தது ஒண்ணுமே இரு, அவனை கைப்பித்தது కై తప్పిత్తదు. ఇతర దేవత సమాశ్రయణం చేయడం వల్లే ఆయన చేతులు పోయాయి కదా. ఉట్పడమ తుంబల అవనుకు పరిణలైనారయ్యం ముదుగాటుంబడి పన్న విత్తపడి. విష్ణు పురాణంలో చెప్పినటువంటి మిగిలిన వాళ్ళందరికీ కూడా ముదుగాట్టం ఎందువల్లంటే మీరు తెలుసుకోండి, ఆపద వచ్చినప్పుడు నారాయణుడు వచ్చినప్పుడు రుద్రుడంతటి వాడు కూడా వచ్చి అయ్యో నీ మహిమ తెలుసుకోలేకపోయాని పాదాల మీద పడుతున్నాడు అంటే పరాత్పరుడెవరు అన్న విషయాన్ని మీరే తెలుసుకోండి. కృష్ణ కృష్ణ మహాబాహో అన్న పింబరే అవనివనై ఉళ్ళ పడే అరిందదు. ఆయన వచ్చి కృష్ణ కృష్ణ మహాబాహో అని అంతరంగంని తెలుసుకున్నటువంటి వాడు కదా. ఆయన తెలుసుకుని మనకి తెలియజేస్తాడు. ఈశ్వరాత్ జ్ఞానం అన్విచ్చే. మనం శంకరుణ్ణి పూజిస్తే ఎవరిని పూజించాలి అనే జ్ఞానం మనకి కలిగిస్తాడు ఆయన. మాణియాయ్ నిలంకొండ మాయన్. ఇంకోటండి, వామనావతారం మరీ ప్రత్యేకం. చిన్న వామనుడై నిలంకొండ మాయం పెరిల్ జీవప్పానాయ్ పరావిడల్ ముడివానాన్ పడియాయ్ ఇరప్పిలే తజుంబేరిన వడివై కొండు. రాటు తేలిపోయిన తజుంబేరిన యాచకుడిగా ఎప్పటి నుంచో యాచన చేస్తున్నాడేమో, అందులో మంచి ఎక్స్పీరియన్స్ ఉందేమో అన్నంతలాగా వేషం వేసుకుని వచ్చేసాడు. ఇవర అవతారத்தில் కాల్ వాంగుగిరారు అల్లారు. ఏ రూపంలో ఉన్నా కూడా వెనకడుగు వేయడం అనేటువంటిది లేదు. అన్ని నాకు తెలుసు అన్నట్లుగా ఫస్ట్ గా అన్నమాట. అలాగా కన్నడి వత్త అజగానం. ఏం అందమండి, మోహపరిచయ అందం. వరయ్యాదే ఎల్లారేం తిండుగయ్యాలం ఆశ్రిత విషయத்தில் ఓరత్తాలం. ఓరత్తాలం పక్షపాతం. ఆశ్రితులంటే ఆయనకు ఉన్నటువంటి పక్షపాతం. చెయ్యం ఆనై తొలిల్గళాలం అఘటిత ఘటనా సామర్థ్యం. చెయ్యం ఆనై తొలిల్గళాలం అంటే అఘటిత ఘటనా సామర్థ్యం. కృష్ణావతారத்தோட తిరుక్కయ్యలే శ్రీ వామనావతారத்தை అనుభవిక్கிறாరు. ఏంటంటే నమ్మాళ్ళవార్లు కృష్ణుడు అంటూ వామనుడిని వర్ణిస్తారు. నాకేమిటో ఆ అందం తలుచుకునేటప్పటికి కృష్ణుడు వామనుడు పక్క పక్కనే నిలబడి ఉన్నారు. ఈ ఆనందాన్ని పెరియాళ్ళవారు అనుభవించారు. ఈ ఆనందాన్ని ఆండాళ్ళ తల్లి కూడా అనుభవించింది. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క గొప్పతనం ఒక్కటే. నిలంకొండ మాయన్నప్పం తిరువళక్క ఎన్నరు యాజత్త ఇట్టు అళందుకొండదు తమ్మై ఎన్నరిక్కిరారు. అంటే ఒక కొరత లేని అందాలతో ఏకరూపంగా అందరినీ రక్షించడం, ఆశ్రిత పక్షపాతం కలిగి ఉండడం, విలాస చేష్టలు చేయడం, ఇవన్నీ కృష్ణుడికి వామనుడికి కామన్ గా ఉన్నటువంటి లక్షణాలు అని. ఏమండి, లోకాలు కొలవడం అనేది తిరువులకు అలక్క నువ్వు వ్యాజత్తై ఇట్టు ఏదో ఒక వంక పెట్టుకుని లోకాలని కొలవడం అనే వంక పెట్టుకున్నాడే గాని ఒకసారి నా వాళ్ళందరినీ స్పృశించి చూస్తాను అని వాళ్ళని తాకడం కోసమని ఆయన తమ్మై అళందుకొండదు అప్పంతన్ మాయంగడే కాణం నెంజుడయ్యేన్. ప్రేమతోటి లోకాలని స్పృశించడానికే వామనావతారాన్ని ఎత్తినటువంటి స్వామి. ముడియానేయిల్ కరణంగడై ఎడయ్య వాழ்వార్గళ్యాలే. ముడియానేలో ఏమైందండి, ఒక ఇంద్రియం యొక్క పని ఇంకో ఇంద్రియం చేసింది కదా. చెవులేమో వినడమే వాటి పని, చెవులు నేను కూడా చూస్తానంటాయి. కళ్ళకి చూడడమే వాటి పని, నేను కూడా వింటానంటాయి. అంటే అన్ని ఇంద్రియాలు ఆయన చూడడంలో వినడంలో పారవత్యం పొందుతున్నాయి. అలాంటి ఆళ్వారు అవడం వల్ల ఇక్కడ నెంజుతానే నినైక్కం వత్తాయి కాడం వైతరికం ఎన్న పిళ్ళ పడిక్కం ఎన్నరడి చేయవారు. చాలా అందమైనటువంటి మాట ఒకటి చెప్పారండి. ఏంటంటే నెంజు అంటే ఆలోచిస్తుంది, మామూలుగా తలుస్తుంది. నేత్రాలు అంటే లోపలవి చూస్తాయి. కానీ ఇక్కడ ఈ నెంజు కూడా చూడాలనుకుంటోంది.
మనస్సు కూడా చూడాలనుకుంటోంది అనేటువంటి విషయాన్ని మనకి వ్యాఖ్యానాన్ని పిళ్ళాననే మహానుభావులు అరుళిచ్చేరా అనుగ్రహించారు అనేటువంటి దాన్ని మనకి చెప్తున్నారు. ఈ పన్నీరాయిరప్పటి వ్యాఖ్యానం రచించినటువంటి ఆ పిళ్ళానే ఇలా అంత మంచి భావాన్ని చెప్పారు. ఏంటంటే ఒక ఇంద్రియం ఇంకో ఇంద్రియం పని చేయాలనుకుంటోంది, మనస్సు ఆలోచించాలి. మనస్సు చూడడం ఏంటి కాదు, చూడాలి అనిపిస్తోంది. నెంజుడయ్యాను, కాణం నెంజుడయ్యాను, అది పదం. కాణం నెంజు, చూడాలని మనసు అనుకుంటాం. మనసు చూడడం ఏంటండి, భావించాలి గాని లేదండి. అన్ని ఇంద్రియాలకి చూడాలి చూడాలి చూడాలనే తపన ఎక్కువైపోయి మనసుకు కూడా తపన ఎక్కువైపోయాం. అథవా కన్కట్టి ఎన్నం బాహ్య నేత్రం ఉట్కట్టెన్నం అంతర్నేత్రం ఎన్నం సొల్లగిరపడే నంజు తన్నయ్యం కన్నాగ చల్లక్కడ వదిలే. ఇంకో అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఈ మనస్సుకి అంతర్నేత్రం అని పేరు కాబట్టి ఆ నేత్రం చూడాలనుకుంటోంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదాగ ఉమాం ఎనక్కిని ఎన్న కలక్కముండే ఇంకా నాకు దుఃఖమే ఉంటుంది. ఈ విషయత్తై కాణ పెత్తలో నెంగర కలక్కం ఎనక్కుండో కాబట్టి నాకు ఇంకా దుఃఖం ఉంటుందా. అథవా దేవతాంగడే రక్షకర నిరిక్కిర కలక్కమం. చాలా ఈ పాసురంలో ముఖ్యార్థం ఇతర దేవతలు రక్షిస్తారు అనేటువంటి ఒక మాట. ఆ మాటే చాలా దుఃఖమైన మాట. ఈశ్వరుడే రక్షణత్తిలే. ఈశ్వరుడు అంటే శ్రీమన్నారాయణుడే రక్షించేవాడు. అతిశంకై పన్నం కలక్కము. ఇతరుల యందు రక్షణ ఉంది అనుకోవడమే దుఃఖము. తానే తనకు కడవన్యన్నం కలక్కము వెళ్ళై. ఇంకో దుఃఖం కూడా, నాకు నేనే రక్షకుణ్ణి. 6 రోగాలు ఉన్నాయని చెప్తారండి మనకి. అందులో నాకు నేనే స్వతంత్రుణ్ణి రక్షకుణ్ణి అనే భావం కూడా ఉంది. ఇవి పోవడం, ఈ దుఃఖాన్ని తీర్చడమే ఆశయం అనేటువంటి మాటని ఈ వాటి పాసురంలో 8వ పాసురంలో అనుగ్రహించారు. నేనిలత్తొడువాన్ వియప్ప நிறைபெரும்போர்கள் செய்து வானின் 1000 தோள் துளைத்ததும் உட்பட மற்றும் பல மணி மாணியாய் நிலம் கொண்ட மாயம் என்னப்பன் தன் மாயங்களே காணும் நெஞ்சுடையேன் எனக்கு என்ன கலக்கும் உண்டே தேவேசன் கோரநாதன் அசமிதமசம் பத்மநாபன் ரமேசம் யோகாரியம் கிருஷ்ண யக்மேன சினகமசனாயோது பட்டார கௌச்ச கோவிந்தம் கோரநாதேன சகுரு கேசேந்து சிந்தும் யதேந்திரம் மாலாதன் தியாமன் ஆரியோமருதனை திரே ராம பத்மாட்சநாத நீரன்மால் சேனமதன சடகோ கண்ணாதமன சேனைய கண்ணார் வழக்கால ஜன்மாமாளவிந்தா குருமாலாதர குருகை பிராக்கம்பாமித்ரா சர்கோவிந்தர் கூரிய சர்பட்டர் வேதாந்தவன் இருகண்ணர்க்கம் உடைய நம்பிள்ளை இவர் மாதவர் கற்பனாவர் இவரருளாளர் திருவடியொன்ற தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார்பதங்கள் முன் என்னுள் சேரந்தனவே நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசனே ராமானுஜாரிதாச சுதாய குணசாரணே நமஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாத லப்த கர்ம பிராப்தி கைங்கர்ய சாரணே ஸ்ரீசைலேஷ தயாபாத்திரம் ദൈവത്യാദി ഗുണാത്മേന്ദ്ര പ്രവണം വന്ദേ രമ്യ ജാമാതരം മനുവാഴ് തിരുവായ്മഴപ്പിള്ളേ മാതക വാഴ്വാഴും മനവാഴ മാമനുവൻ വാഴിയവന്മാരും തിരുവായ്മഴപ്പിള്ളേ മാളത്തോത്തേരുംപടി ഉരയ്ക്കും ചേർ ശ്രീരംഗ സിംഹഗിരിദേശിക പാദസേവാ പ്രാപ്താഖില ദ്രവിഡവേദ രഹസ്യജാതം ശ്രീ ഗൗതമാന്വയം ആശ്രിത പാദദേയം ഗോപാലദേശികമഹം ശരണം പ്രപഞ്ചെ കൗശികാന്വയ സംജാതം വെങ്കടാരിതനോദ്ഭവം వేదాంతాచార్య సశిష్యం నైవల్యమాం భజేత్ శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.